నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలం ఎల్లన్పురం గ్రామంలో ఎస్టీలకు పీపుల్స్ వెల్ఫేర్ అండ్ చైల్డ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా బట్టలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీసీ ఈవో విద్యారమ్మ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ మల్లికార్జున ట్రస్ట్ స్థాపించి ఎన్నో సేవలు చేస్తున్నారని, ఇందులో భాగంగా ఎస్టీలకు బట్టల పంపిణీ కార్యక్రమం చేయడం అభినందనీయమన్నారు. ట్రస్ట్ ద్వారా మరిన్ని మంచి కార్యక్రమాన్ని చేయాలని ఆకాంక్షించారు. సేవాభావం కొందరికే ఉంటుందని, అందులో ఒకరు మల్లికార్జున అని ఆయన చేస్తున్న సేవలను కొనియాడారు. ట్రస్ట్ మల్లికార్జున మాట్లాడుతూ తమ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవలు చేస్తూ చదువు పట్ల అవగాహన కల్పిస్తూ ముందుకు వెళుతున్నామని అన్నారు. ప్రతి విద్యార్థి చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జలజాక్షి, సర్పంచ్ కడియావుల సునీల్, టీడీపీ నేత కృష్ణమ్మ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఎల్లన్పురంలో ఎస్టీ కాలనీలో కొంతమంది పిల్లలకి, కొంతమంది కాదు అందరి పిల్లలకి 2 జతల బట్టలు, లేడీస్కి ఒక శారీ ఇవ్వడం జరుగుతుంది. మేడం మీరు ఒకసారి వస్తే బాగుంటుంది అంటే నేను వీలు చూసుకొని ఈరోజు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది సిచ్యువేషన్. వాళ్ళకి చాలా మటుకు ఆధార్ కార్డు లేవు. ఆధార్ కార్డు ఉండాలంటే బర్త్ సర్టిఫికేట్ లేదు. వారికి అర్థమయ్యేటట్టు మా ఎంపీడీఓ గారి ద్వారా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఈ గ్రామంలోని ఎల్లన్పురంలోని ఎస్టీ కాలనీ వాసులందరికీ కూడా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ప్రతి ఒక్కరికి ఎలిజిబుల్ ఉన్న వారికి పెన్షన్, ఎవరికైతే ఇళ్ళు లేవో వారికి, ఇళ్ల స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు, ఇవన్నీ కూడా మేము అర్జీ రూపంలో తీసుకోవడం జరుగుతుంది. రాబోయే 2-3 నెలల్లో ఎవరికైతే ఏ అవసరం ఉందో వారందరినీ గుర్తించి ప్రభుత్వ పథకాలందరికీ వచ్చేటట్టు చూస్తాం. అదేవిధంగా ఇక్కడ మల్లికార్జున గారికి నేను ఒక రిక్వెస్ట్ ఏమంటే, ఇక్కడ పిల్లలందరూ కూడా ఇక్కడే స్కూల్లో చదువుకుంటున్నారు, డ్రాప్ అవుట్గా మిగిలిపోతున్నారు. వీళ్ళందరినీ కూడా మనం ఒక హాస్టల్లో పెట్టడం జరుగుతుంది. అందరి పిల్లల్ని ఈ రాబోయే జూన్ 12వ తారీఖున దగ్గరలో ఉన్న హాస్టల్లో పెడితే వారికి భోజన సదుపాయాలు కావచ్చు, బట్టలు కావచ్చు, అన్నీ కూడా సదుపాయం ఉంటుంది. ఇక్కడ దీన స్థితిలో ఉన్నారు. వీరందరికీ కావాల్సిన అన్ని అవకాశాలను ప్రభుత్వం తరఫున మా ఎండిఓ గారికి నేను చెప్తున్నాను. 2 నెలల్లో 2-3 సార్లు ఇక్కడికి వచ్చి వీరి అవసరాలను గుర్తించి వీటన్నిటిని అటెండ్ కావాల్సిందిగా కోరుతున్నామండి. నా ద్వారా కూడా చేయవలసినవన్నీ కూడా చేస్తామని హామీ ఇస్తున్నాను. హామీనే కాదు, చేసేటట్టు ప్రయత్నం చేస్తామండి. థ్యాంక్ యూ.